డ్రై ఫ్రూట్స్ సాఫ్రాన్ పులావ్. ఓకే, సో యాక్చువల్గా పులావ్ అంటే మనం వెజిటబుల్స్ కానీ చికెన్ అలా చేస్తూ ఉంటాము, బట్ ఉట్టి డ్రై ఫ్రూట్స్తోనే అంటుంటాం కాబట్టి అండ్ సాఫ్రాన్ ఇంక్లూడ్ చేసినాం, విచ్ ఇస్ అగైన్ మెడిసినల్ ప్రాపర్టీ ఉంటుంది దానికి. సో ఇవాళ ఏంటో చాలా హెల్దీగా చేసేస్తున్నావు, టూ మచ్ హెల్దీగా. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఇవాళ ఏంటో రిపబ్లిక్ డే నాకు అన్ని ట్రై కలర్స్ లాగా కనిపిస్తున్నాయి, కారం, ఉప్పు అండ్ గ్రీన్ లీఫీస్. ఓకే, సో డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చావు, సోంపు కూడా తెచ్చావు అండ్ ఆల్రెడీ పాలల్లో కొంచెం సాఫ్రాన్ నానబెట్టి తీసుకొచ్చావు. అవును, పర్ఫెక్ట్. సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఒక స్పూన్ ముందుగా కొంచెం గీ, నెయ్యి, తర్వాత అల్లం తురుము, ఓకే, నెక్స్ట్ తర్వాత పచ్చిమిర్చి, ఓకే, తర్వాత కొంచెం సోంపు కూడా. ఓకే, ఎస్, నెక్స్ట్ తర్వాత మన డ్రై ఫ్రూట్స్. ఓకే, కొంచెం ఎవరికైతే స్వీట్ టూత్ ఉంటుందో, అంటే స్వీట్ ఎక్కువ తింటూ ఉంటారో వాళ్ళకి ఇది చాలా ఫేవరెట్ డిష్ అయిపోతుంది నాకు తెలిసి. అవును, సో ఎప్పుడు డ్రై ఫ్రూట్స్ స్వీట్లోనే ఎక్కువగా తింటాము, బట్ కొంతమందికి స్వీట్ అంటే మరీ స్వీట్ నచ్చదు. సో అలాంటప్పుడు కొంచెం మనం హాట్ రెసిపీస్ ఏదైతే చేస్తామో అందులో మిక్స్ చేయాలి. ఓకే, సో మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ఇంకొక స్పూన్, కొంచెం సాల్ట్, ఓకే, అలాగే కొంచెం కారం. యా, నెక్స్ట్ ఇప్పుడు మనం రైస్ వేసేద్దాం, ఉడికించిన బ్రౌన్ రైస్. ఓకే, ఓకే, సో చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ కొద్దిగా స్పైసీగా అనిపిస్తుంది కానీ బట్ మధ్యలో ఆ డ్రై ఫ్రూట్స్ ఆ చంక్స్ తగులుతూ ఉంటే కొంచెం స్వీట్గా ఉండబోతుంది. అవును. ఓకే, సో మరి ఇది బెస్ట్ టైం ఏంటి తినడానికి? లంచ్లో తినొచ్చా లేకపోతే డిన్నర్ నైట్ తీసుకోవచ్చు? లంచ్లో తింటే చాలా మంచిది, ఎందుకంటే మనం ఇందులో క్యాష్యూ అండ్ కిస్మిస్ కూడా యాడ్ చేసాం కాబట్టి అది కొంచెం హై క్యాలరీయే. ఓకే, సో ఒకవేళ డిన్నర్లో కూడా తినాలి అని అనుకుంటే ఎర్లీ డిన్నర్ తినొచ్చు, లైక్ 7-7:30 కల్లా కంప్లీట్ చేసేయాలి. సో ఒకవేళ డ్రై ఫ్రూట్స్ కొంచెం తగ్గించిన క్వాంటిటీ ఎవరికైనా అంతగా ఇష్టం లేదు అనుకుంటే డ్రై ఫ్రూట్స్ క్వాంటిటీ తగ్గించుకొని కూడా యూస్ చేసుకోవచ్చు, కొంచెం తగ్గించవచ్చు. సో మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, ఆ తర్వాత కొంచెం పుదీనా, అలాగే వేడి పాలల్లో సాఫ్రాన్ నానబెట్టాము, సో న్యాచురల్ కలర్ కోసం ఇది. సో సాఫ్రాన్ అనేది మనకు న్యాచురల్ కలర్ యాక్చువల్లీ. సో ఇందాక మనం టిక్కాస్ ఏదైతే చేసామో కొందరికి మిర్చి పౌడర్ అంతగా పడదు, సో ఆ కలర్ కావాలి అన్నప్పుడు కొంచెం మనం సాఫ్రాన్ కూడా యూస్ చేయొచ్చు. సో చాలా మంది రెస్టారెంట్స్లో కానీ లేకపోతే ఏమైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు ఆ కలర్ అనేది చాలా యూస్ చేస్తూ ఉంటారు, ఫుడ్ కలర్స్. అలా కాకుండా ఇలా న్యాచురల్ కలర్స్ యూస్ చేయడం రియలీ చాలా హెల్దీ అనమాట. ఓకే, సో అందరూ తప్పకుండా న్యాచురల్ కలర్స్ యూస్ చేయండి. అండ్ ఇంకొంచెం ఇది మగ్గనిద్దాం, ఆ ఫ్లేవర్స్ అన్ని బ్రౌన్ రైస్ కూడా పట్టాలి. ఆల్మోస్ట్ అయిపోయినట్టే, సర్వ్ చేసుకున్నాము. ఇంకా చేసేసుకుందాం. కొంచెం గీ వేద్దాం పైనుంచి. అరోమా కూడా చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. ఆ తర్వాత కొంచెం పుదీనా,
ఓకే లాస్యా, డ్రై ఫ్రూట్స్ సాఫ్రాన్ పులావ్ రెడీ అయిపోయింది. ఎస్, డ్రై ఫ్రూట్ సాఫ్రాన్ పులావ్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మనకు సెర్చ్ చేసేయండి. డ్రై ఫ్రూట్ సాఫ్రాన్ పులావ్కి కావాల్సిన పదార్థాలు: డ్రై ఫ్రూట్స్ అరకప్పు, ఉడికించిన బ్రౌన్ రైస్ 1 కప్పు, కుంకుమ పువ్వు చిటికెడు, సోంపు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, పాలు కొద్దిగా, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు కొద్దిగా, కాశ్మీరీ కారం తగినంత. డ్రై ఫ్రూట్ సాఫ్రాన్ పులావ్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, సోంపు, డ్రై ఫ్రూట్స్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కాశ్మీరీ కారం, ఉడికించిన బ్రౌన్ రైస్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా, నానబెట్టిన కుంకుమ పువ్వు వేసి మగ్గనివ్వాలి. ఆపై సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని నెయ్యి వేసి పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ డ్రై ఫ్రూట్ సాఫ్రాన్ పులావ్ రెడీ.